ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా. రైట్, ప్రైజ్ ద లార్డ్. చాలా అందరూ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ కార్యక్రమాల్లో బిజీగా ఉండి చాలా ఉజ్జీవంగా ఉన్నట్టున్నారు. మంచిది, చాలా చాలా సంతోషం. మరి దేవునికి మహిమ కలుగును గాక. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కృపలో భద్రపరిచి మరి ఈ నూతన సంవత్సరంలో మొదటిసారిగా మనమందరం ఇలా కూడుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేటి తరగతిని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మొదటిసారిగా మేమందరం ఇలా కూడుకొని నేను స్తుతించి నీ పరిశుద్ధ లేఖనాల నుండి అనేక విషయాలు నేర్చుకోవడానికి నీవు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధిని ప్రేమించి నీ వాక్యాన్ని ప్రేమించి ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను ఈరోజు తృప్తిపరచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ సమృద్ధి అయిన దీవెనలతో ఆత్మలో ఉజ్జీవింపబడి క్షేమంగా ఇక్కడ నుండి ప్రభువా ఆనందభరితులుగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు వ్యర్థంగా తిరిగి వెళ్ళకూడదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా జరిగించండి. ఇంకా రావలసిన వారిని త్వరగా నీ పాద సన్నిధికి నడిపించమని ఈ సమయమందు నీ దాసుని కూడా నీ శిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ నూతన సంవత్సరంలో మరి అనేక కొత్త అంశాలు మనం నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు అయితే నేను కలిగి ఉన్నాను. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం అంతట్లో కూడా ఈ యొక్క కూడిక ఆశీర్వాదకరంగా ఇంకా ఫలవంతంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాము. దాని కొరకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అవి తర్వాత సెషన్లో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మొట్టమొదటిగా జస్ట్ ఈ నూతన ఇయర్ని ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రోత్సాహకరమైన ఒక సందేశాన్ని చెప్పి ఆ తర్వాత మనము రెగ్యులర్గా వేరే సిరీస్ని స్టార్ట్ చేద్దాం. అంటే వేరే అంశాన్ని ఈ సంవత్సరం అంతా మనం ధ్యానించబోతున్నాం. దానికంటే ముందుగా ఈ నూతన సంవత్సరం కొరకు ఒక పురికొల్పుగా ఎలా మనం ముందుకు సాగాలి అన్న విషయాన్ని మీద ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్న ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. చాలా అద్భుతమైన సామెత మనకి ఇక్కడ కనబడుతోంది. తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. తన భూమిని ఏం చేయాలి? సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. అంటే భౌతికమైన ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైన ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక భూమిని సేద్యపరిచినప్పుడు సేద్యపరిచిన వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది. ఈ భూమిని ఎలా మానవుడు సేద్యపరిచి దాన్ని సద్వినియోగం చేసుకొని దాని నుండి బెనిఫిట్ పొందుతాడో ఆత్మ సంబంధమైన భూమి కూడా ఒకటి ఉంది. యేసు ప్రభు విత్తనాలు జల్లే ఉపమానం చెప్పాడు. విత్తనాలు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. విత్తనాలు విత్తువాడు బోధకునికి లేదా దేవునికి సాదృశ్యం. నేల హృదయానికి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భూమి అనగానే మనం గ్రహించాల్సింది ఏంటి? వెరీ గుడ్. మన హృదయాన్ని సేద్యపరుచుకుంటే అది సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. అంటే ఫలం ఇస్తుంది అని అర్థం. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నాం అనుకోండి. ఒక్కొక్క హృదయము ఒక్కొక్క ఎకరం పొలం అనుకుందాం. ఓకేనా? ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మనకు? 50 ఎకరాల స్థలాన్ని దేవుడు మనకిచ్చాడు. సరే, ఇక్కడ రైతులు ఎవరన్నారా? బాగా పంటలు పొలాన్ని పండించిన వాళ్ళు లేదా తోటలు వేసిన వాళ్ళు, అనుభవం ఇంత మునుపు ఉన్న అనుభవం, వ్యవసాయం చేసిన అనుభవం ఉందా అని? ఓకే, ఓకే, వెరీ గుడ్. సార్, 1 ఎకరం స్థలంలో ఒక మనిషి సంవత్సరానికి ఎంత సంపాదించవచ్చు? 1 ఎకరానికి 40,000 రూపాయలు. దేవునికి స్తోత్రం. 50 ఎకరాలు దేవుడు ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఈ సంవత్సరం మంచి పంటనే వస్తుంది. ఓకే, ఎన్ని వేలు రావాలి మనకి ఇప్పుడు? వామ్మో, 20 లక్షలు వస్తుందా? బాగానే వస్తుంది. వెరీ గుడ్. 50 మంది ఒక్కొక్క హృదయం ఒక్కొక్క ఎకరం అయితే కరెక్ట్గా ఈ సంవత్సరం అందరం కష్టపడితే ఎంత సంపాదించవచ్చు?
20 లక్షలు అంటే సామాన్యమైన విషయమా అండి? ఒక జమీందార్ అంటే జమీన్ అంటే భూమి, జమీందార్ అంటే భూమికి అధిపతి. ఓకే, భూస్వామి. సార్, వెరీ గుడ్, మంచి వర్డ్, భూస్వామి. ఓకే, ఒక భూస్వామికి 50 ఎకరాల స్థలం ఉంది. 50 ఎకరాల స్థలం ఉంది, కానీ ఈ సంవత్సరం దాన్ని సేద్యపరచుకోలేదు అనుకోండి, ఈ 20 లక్షల్లో ఎంత డబ్బు వస్తుంది ఆయనకి? క్యా సాబ్, భూస్వామి అండి. 50 ఎకరాలు కానీ 100 ఎకరాలు కానీ, ఎంత పెద్ద భూస్వామి అయినా కానీ ఈ సంవత్సరం సేద్యపరచకపోతే సున్నా. ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే, ఈ సంవత్సరము దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క హృదయము ఒక మంచి నేల. దీన్ని అలాగే వదిలేస్తే ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి ఏం ఫలం ఇవ్వదు. భూమిని మనము సేద్యపరచకుండా అలాగే వదిలేస్తే మనకు ప్రయోజనకరమైన పంటను ఇవ్వదు. మీకు 1 ఎకరం స్థలం ఉంది, ఈ సంవత్సరం ఏం పొలం చేయలేదు, దాన్ని అలా వదిలేశారంతే. సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి దాని నుండి ఎంత రాబడి వస్తుంది మీకు? దానంతట అదే పండిన పంట. ఏం పండుతాయి అందులో? వరి పండుతుందా? మంచి చెట్లు ఏమైనా వస్తాయా? మనిషి సేద్యపరచకుండా వదిలేసింది ఒక అడవి తయారవుతుంది. పనికిరాని పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి. ఇంకా మరీ మన ఈ ప్రాంతాల్లో అయితే తుమ్మ, సర్కారు తుమ్మ మొత్తం మొలుస్తుంది. మనం దేనికి ₹1 రాబడి రాని పరిస్థితి వచ్చింది. దాన్ని క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టాలి మనం. ఈ లోకంలో భూమి మీద ఒక పొలాన్ని నువ్వు సేద్యపరచకపోతే అది ఎంత దుర్వినియోగం అయిపోయి నీకు రాబడి రాదు. పైగా నువ్వు దాన్ని ఏదైనా తర్వాత చేయాలనుకున్నా దాంతో నష్టమే. నీకు డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నీ హృదయ పరిస్థితి కూడా అంతే. ఈ సంవత్సరము మీ హృదయాలని మీరు సేద్యపరచకపోతే ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి మీ హృదయం ఒక అడవిలాగా తయారవుతుంది. నిజానికి మీరు దాన్ని సేద్యపరుచుకొని కరెక్ట్గా వాడుకుంటే, ఈ హృదయాన్ని కరెక్ట్గా దున్ని మంచి విత్తనాలు వేసి దాన్ని ఫలవంతంగా మార్చుకోగలిగితే ఒక్క సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు. దేవుడు మనకు అన్ని వనరులను ఇచ్చాడు, కానీ సద్వినియోగం చేసుకునే స్థితిలో మానవుడు లేడు. భూమిని దున్నడం ఎలాగో నీ హృదయాన్ని అలాగూ సేద్యపరచాలి. భూమిని దున్నాల్సిన అవసరం ఏమిటి? భూమి గట్టిగా రాతి బండలాగా ఉంటుంది పైన. దాన్ని ఏం చేయాలి? మెత్తటి సాఫ్ట్ సాయిల్ లాగా తయారు చేయాలి. ఎందుకు దున్నుతారు దాన్ని? ఆ మట్టి కాస్త మెత్తబడడానికి, విత్తనం వేయగానే మొలక రావాలనే ఉద్దేశంతో ట్రాక్టర్లతోటో ఎడ్లతో మనం నాగలి వేసి దున్నుతాం. మరి నీ హృదయం ఈ సంవత్సరం సేద్యపరచాలంటే సేద్యపరచడంలో ఏమేమి ప్రాసెస్ ఉంటుంది? ఫస్ట్ దాంట్లో ఉన్న సర్కారు తుమ్మంతా తీసి బయటపడేయాలి. అంతేనా? డైరెక్ట్ అట్లనే విత్తనాలు వేసుకుంటూ పోతారా ఉన్న స్థలంలో? ఏ తెలివైన వాడైనా తన పొలాన్ని మంచి సేద్యం చేసుకోవాలంటే ఫస్ట్ అందులో ఉన్న సర్కారు తుమ్మంతా తీసేయాలి. దాంట్లో చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఏదైనా క్లీన్ చేసేసేయాలి. మరి ఈ సంవత్సరం నీ హృదయం అనే పంటను పండించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పోయిన సంవత్సరం దాకా దానికి పని చేయలేదు కదా, ఎన్ని సంవత్సరాలు పాడుపడ్డట్టుందో ఆ భూమి. మరి కొంతమంది ఇంకా పొలం చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా పొలం చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు ఉండదు. పిచ్చి పిచ్చి మొక్కలేం మొలవు, వెంటనే ఇంకొకసారి దున్నుకుంటే సరిపోతుంది. అదే ఒక 5-6 సంవత్సరాల నుండి దున్నకుండా ఉన్న పొలమును మళ్ళీ మనం దున్నాలనుకోండి, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి నాకు తెలియదు ఎంతమంది పోయిన సంవత్సరం దాకా మీ హృదయాలని సేద్యపరచుకుంటూ వచ్చారు. అలా పోయిన సంవత్సరం వరకు సేద్యపరచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు కాదు. కానీ పోయిన సంవత్సరం వరకు అసలు హృదయాలను పట్టించుకోకుండా అలా గాలికి వదిలేసినట్టు వదిలేసి ఏమీ నేర్చుకోకుండా, హృదయమును దేవుని జ్ఞానపు మాటల చేత వారు పురికొల్పుకోకుండా అలా జీవితాన్ని గడిపేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ సంవత్సరం మళ్ళా సేద్యం ప్రారంభించాలని కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ సంవత్సరం కూడా వదిలేస్తే మాత్రం అది ఇంకా వ్యర్థమైపోతుంటుంది. సో ఈ సంవత్సరం నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, 1 ఎకరము భూమి ఉండి లేదా 50 ఎకరాల భూమి ఉండి సేద్యపరచుకోకపోతే ఎంత బుద్ధిహీనతనో, దేవుడిచ్చిన నీ హృదయాన్ని దాన్ని మంచి వాక్యము చేత నీ హృదయాన్ని సేద్యపరచుకొని అది ఫలభరితంగా మార్చుకోకపోతే మనం అంత అజ్ఞానులం అన్నమాట. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఎద్దునోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి రెండు ఉన్నోనికి పొలం ఉండదు. అంతేనా? అన్నీ కలిసినా వాడు దున్నట్లేదు అనుకోండి, ఇంకేమనాలి వాడిని? ఎద్దు ఉంది, బుద్ధి ఉంది, పొలం ఉంది, ఇంకా దున్నుకోవట్లేదు, ఏమనాలి చెప్పండి? బుద్ధి లేదన్నాడా అనలేము, అయిపోయింది, అది కూడా అయిపోయింది.
సోమరి. వెరీ గుడ్. అంటే స్థలం ఉంది, దున్నుకునే వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, కానీ చేయను. అబ్బా నాకు చేయాలనిపించట్లేదు సార్. నిర్లక్ష్యము, సోమరితనము. అలా సోమరి సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి అందరూ పంట కోస్తూ ఆనందిస్తుంటే ఈయన ఏం చేస్తాడట సోమరి? ఆ వచనం కూడా ఉన్నట్టుంది కదా, మనకు ఉందా? 20వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనం. రైట్. విత్తనాలు విత్తే సమయమున సోమరి ఏం చేస్తాడు? అందరూ పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, వాక్య పరిచయం చేస్తున్నారు, బైబిల్ క్లాసెస్కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఏ కాలంలో చేయాల్సిన పనులు ఆ కాలంలో చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది సేద్యం చేసుకునే పని. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ హృదయాలు దున్నబడి దాంట్లో విత్తనాలు వేయబడడానికి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి వస్తుంటే కొంతమంది హ్యాపీగా సోమరిలాగా పడుకొని ఉన్నారు. ఏం వెళ్తాంలే సార్ అంత దూరము అనుకొని పడుకొని ఉన్నారు. అంటే విత్తనాలు విత్తే కాలములో అందరూ పనులు చేసుకుంటుంటే, పొద్దున్నే లేచి పొలంలో పనులు చేసుకుంటుంటే కొంతమంది ఏం చేస్తున్నారు? సోమరిలాగా నాకెందుకు సార్ అనుకొని పడుకున్నారు అనుకోండి. ఒక టైం వస్తుంది, కోతకాలం వస్తుంది. కోతకాలం అప్పుడు అందరి పంటలు బాగా సమృద్ధిగా ధాన్యాన్ని ఇస్తుంటే సోమరి వాని చేను మాత్రం వాడికి ఏమీ లేకుండా ఏడు ముఖం వేసుకొని కూర్చుంటాడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. సో ఈ సంవత్సరం మన హృదయం అనే ఈ నేలను సేద్యపరచుకోకపోతే సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి నీకు మిగిలేది ఏమీ ఉండదు. ఏడు మొక్కలు వేసుకొని కూర్చోడం తప్ప మనం సాధించింది ఏమీ ఉండదు. ప్రతి సంవత్సరము లాభదాయకంగా ఉండాలి అనేది బయటున్న బిజినెస్ వాళ్ళు ఆలోచించే విధానం. ఒక రైతు ఆలోచిస్తాడు, ఈ సంవత్సరం మంచి దిగుబడి తీయాలి, ఈ సంవత్సరం మంచి రాబడి రావాలి. లోకంలోనున్న అన్ని ఏరియాలో ప్రజలు లాభాలని ఆశిస్తున్నారు, ఫలాలను కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టు ప్రయాసపడుతున్నారు. మరి ఆత్మ సంబంధమైన ఈ జీవితాన్ని గురించి కూడా మనం లాభదాయకంగా ఉండాలని కోరుకోద్దా? పరలోక సంబంధమైన ఫలమును మనం ఫలించకూడదా? దేవుడిచ్చిన ఈ హృదయం అనే నేలను సేద్యపరచుకోకుండా సోమర్లాగా అలా వదిలేస్తే మనము సంవత్సరం యొక్క ముగింపుకు వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఏమి చేయలేదని దేవుని మీద అన్యాయం, దేవుని మీద నేరం మోపుతూ ఉంటాం. ఈ సంవత్సరం దేవుడు నాకేం మేలు చేయలేదు సార్, ఈ సంవత్సరము నాకు ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు దేవుడు. దేవుడు అంటాడు, నీకు నేలను ఇచ్చాను, విత్తనాలు ఇచ్చాను, నీళ్ళు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, దున్నుకోలేదు, నీ తప్పది. పొలం ఉన్న తర్వాత కూడా ఆకలితో ఉన్నావంటే అది నీ తప్పే. నీ ఆహారం నువ్వు పండించుకోవాలని దేవుడు చెప్పాడు. భూమిని దున్ని సేద్యపరిచి దాని నుండి వచ్చే ఫలం నువ్వు భుజించాలని దేవుడు నిర్ణయించాడు. మరి నువ్వు భూమిని దున్నకుండా సేద్యపరచుకోకుండా ఈ రోజు ఆకలిస్తుంది, నాకు భోజనం లేదు, నాకు దేవుడు ఇవ్వలేదు, నాకు దేవుడు నన్ను ఆకలితో పడుకోబెట్టాడంటే అది నీ తప్పే తప్ప దేవుని తప్పు కాదు. అది సేవా పరిచయంలోనే కానివ్వండి, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనే కానివ్వండి, భూ సంబంధమైన విషయాలలోనే కానివ్వండి, నీవు ప్రయాసపడకుండా నీ వంతు నువ్వు చేయాల్సిన పనిని, నీ బాధ్యత నిర్వహించకుండా నాకు ఫలం రాలేదని కోరుకుంటే మాత్రము అది సోమరివాణి లక్షణాలే, అవి బుద్ధిహీనుని యొక్క లక్షణాలే. సో ఈ సంవత్సరం దయచేసి మనం చేయాల్సిన పని భూమిని సేద్యపరచుకొనడం అంటే మన హృదయాన్ని సరి చేసుకొని, ఈ సరి చేసుకున్న ఈ హృదయంలో ఈ సంవత్సరం ముగింపులో మీకు ఏం సాధించాలనుకుంటుందో దాని విత్తనాలు వేయాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మీకు బియ్యం కావాలి, ఒడ్లు కావాలంటే ఏం విత్తాలి? దాంట్లో బియ్యం కావాలంటే వడ్లే విత్తాలి. అంటే నీకు ఒక ఐడియా ఉంటుంది, రైతుకి ఒక ఆలోచన ఉంటుంది, ఈ సంవత్సరము నా పొలంలో ఏమి ఫలాన్ని నేను కోరుకుంటున్నాను, లేదా ఒక తోట వేయాలనుకుంటున్నాను, ఒక మామిడి తోట వేయాలనుకుంటున్నాను. ఓకే, ఈరోజు వేస్తే ఒక 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నాకు ఇంత లాభం రావాలి. ఆ పొలమును ఏం విత్తనాలు వేయాలో ఫస్ట్ మైండ్లో డిసైడ్ అవుతాడు. ఏం ఫలం రావాలో దాన్ని బట్టి విత్తనాలు వేస్తాడు. ఓకే, నాకు కందులు కావాలి లేదా వేరుశనగ కావాలి అని అనుకున్నప్పుడు అవే విత్తనాలు వేస్తాడు. అంటే ఆయనకు ఒక ఐడియా ఉంది, ఈ విత్తనాలు వేస్తే ఈ సంవత్సరం ముగింపులోపు నాకు ఈ ఫలం వస్తుంది అని. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని రకాల విత్తనాలు తీసుకొని ఒకటే పొలంలో చల్లేస్తారు. కొంచెం వేరుశనగ, కొంచెం వడ్లు, ఒక మామిడి పిక్కలు 2, 3, 4 పడేసి, కొన్ని కందులు, అన్ని రకాలు వేసి, కొన్ని మిరపగింజలు అన్నీ వేసేయండి. సంవత్సరం ముగింపులో దిగుబడి ఎంత వస్తుంది మీకు? అన్ని విత్తనాలే కదండి, పండదా? ట్రై చేశారు ఎప్పుడైనా? అన్నీ కలిపి ఒకే పొలంలో వేయండి, విత్తనాలే కదా. వెరీ గుడ్. ఒక్కసారి ఆలోచించండి, ఒక నేలలో అన్ని రకాల విత్తనాలు కలిపి కలవం పొలగం చేసేసి లోపల వేసేస్తే పండవు ఏవి.
మరి నీ హృదయం అనే పొలంలో ఎవ్రీ ఇయర్ నువ్వు చేసే పని అదే. ఏది పడితే అది చెత్త వేస్తూనే ఉన్నారు లోపల. ఎవరు చెప్పింది వింటూనే ఉన్నారు. అది వింటున్నారు, ఇది వింటున్నారు, అది వింటున్నారు. మీరు ఏ ఒక్క పాస్టర్స్ మీటింగ్ మిస్ చేయకుండా పోయినా చెత్త నింపుకొని వస్తారు అంతే. బెనిఫిట్ కాదు. ఎక్కడికి వెళ్ళాలో నీ ఫలం ఏంటో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ నేను ఇది నేర్చుకొని రావాలి అనుకొని వెళ్ళి ఒక గురితోటి వెళ్ళి అది నేర్చుకొని వస్తే మీకు బెనిఫిట్. అంతేగాని ఏదో రానుపోని ఛార్జీలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, ఏముంది ఖాళీగా ఉన్నాగా ఒక పూట వెళ్ళేసి వద్దాం అనుకొని వెళ్తే మాత్రము చెత్త విత్తనాలు పడతాయి లోపల. అర్థమవుతుందా మీకు? విత్తనాలు దేవుని వాక్యము లేదా ఒక జ్ఞానపు మాట అనుకుందాం. ఎవరేది చెప్తే దాన్ని విని వెంటనే వెళ్ళిపోయి ఆచరించేంత మూర్ఖతతో ఎవరు ఉండద్దు. ఈరోజు సమాజం ఎట్లా అయిపోయింది అంటే దేన్ని పడితే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు లోపల. ఇదేమో డస్ట్బిన్ అనుకున్నారా? చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో వేసేయడానికి. ఇది డస్ట్బిన్ కాదు, ఇది మంచి పొలం. ఇది ఏ విత్తనాలు పడితే అవి వేసుకొని నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు దేవుడు. ఇది ఒక రైతుకు తెలుసు ఆ పొలంలో ఏమి విత్తనాలు వేయాలి ఈ సంవత్సరం. గురి కలిగి పనిచేస్తాడు. మరి నీ హృదయం విషయంలో అలాంటి గురి ఉందా? ఏం వినాలి, ఏం వినకూడదు, ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏ ఆలోచన స్వీకరించాలి, ఏ ఆలోచన తృణీకరించాలి, ఎవరు ఏది చెప్తే దానికి పరిగెత్తడమేనా? అన్నీ బాగుంటాయి, అన్నీ మంచివే. విత్తనాలు చెడ్డవన్నానా నేను? నో. కానీ నీకేం కావాలి ఈ సంవత్సరం ముగింపుకు? నీ జీవితంలో ఏం మార్పు చూడాలనుకుంటున్నావు? నీ పరిచయంలో ఏం మార్పు చూడాలనుకుంటున్నావు? నీ కుటుంబంలో ఏం ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావు? దానికి సంబంధించినవి కావాలి నీకు. ఏం కాదు సార్, అన్ని వాక్యాలే. అవును, అన్ని వాక్యాలే. మరి అన్ని వాక్యాలు కలిపి ఒకటే దగ్గర వేసేసినప్పుడు, ఒక గురి గమ్యం లేకుండా చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది మరి నీకు? పోయిన సంవత్సరం సింపుల్గా చెప్తున్నాను, పోయిన సంవత్సరం మీ పొలంలో ఏం పంటలు పండించారు, ఏం సాధించారు? 2023 డిసెంబర్ లోపు మీ హృదయం అనే పంట నుండి ఏం ఫలం తీశారు? ఒకటి రెండు చెప్పగలుగుతారు ఏదన్నా? ఏం దున్నారు, ఏం విత్తనాలు వేశారు? సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి ఏం ఫలం కోశారు? ఏం నేర్చుకున్నారు? ఆ జ్ఞానపు మాట ఏ విధమైన ఫలాన్ని తీసుకొని వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మీరు వినే ఈ వాక్యమే విత్తనాలు. ఈ విత్తనాలని మీరు లోపలికి ఫలింపజేసి సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి ఏం కావాలి అందులో నుండి? సార్ ఈ విత్తనాలు ఉపయోగించాము, ఇదిగో ఈ ఫలం వచ్చింది. మంచి విత్తనాలు వేసుకుంటే మంచి ఫలం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే పొలం ఉంది కదా అని చెప్పేసి బాగా దిగుబడి రావాలి సార్ అని 2 రకాల పొలాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళాను, గంజాయి మొక్కలు మొలిపిస్తున్నారు. ఏంటి గంజాయి మొక్కలు? కొన్ని అడవి ప్రాంతాలకు నేను వెళ్తే అక్కడ పెంచుకుంటారు. ఏంటంటే ఇక మాకు వేరే రాబడి లేదు సార్, వేరే ఆదాయం ఏం లేదు, ఆ పొలంలో కొంచెం వేసుకుంటే చాలు, ఆ పొలానికి కంటే ఎక్కువ డబ్బులు దీనికే వస్తాయి. రాత్రి పగలు గొడ్డు చాకరీ చేసిన దానికంటే సార్ ఇట్లా వేసి 4 మొక్కలు వేసేస్తే అయిపోయి మంచి దిగుబడి వస్తుంది. అంటే ఈ పొలంలో ఏం పండిస్తున్నారు? గంజాయి. ఇంకా కొంతమంది పొలంలో ఏమంటారు వాటిని, పొగాకు, టొబాకో. ఓకే, పొగాకు. ఓకే, పొగాకు ఫుల్గా పండిస్తారు. పాపం కొన్ని ప్రాంతాలు నేను వెళ్ళాను, విశ్వాసులందరూ కూడా పొగాకే పండిస్తారు, అదే పని. ఏం చేస్తాం, వారికి వేరే ఆదాయం లేదు ఇక వాళ్ళకి. ఇక్కడ ఉన్నదే రాబడికి అదొక్కటే ఆధారం సార్. మరి ఇక పొగాకు పండించేదంటే ఇక మేము ఇంకేం పని చేసి బతకాలి? ఇక వాళ్ళకి ఏం చెప్పలేకపోయాం, ఏం చెప్పగలుగుతాం? వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు వాళ్ళకి. అక్కడ పండేది ఉట్టి పొగాకే అడవిలో. ఆ పొగాకునే కలెక్ట్ చేసుకొని వాళ్ళు సావుకారుకి అమ్ముకుంటే ఆయన తీసుకొచ్చుకొని సిటీలో అమ్ముకుంటాడు. దానికి ఎన్నో కింటాలు చేస్తే వాళ్ళకి ఎంతో తక్కువ డబ్బు వస్తుంది. అదే పనికి వాళ్ళకి. సరే, ఇప్పుడు నేను నా ఆలోచన ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పొలంలో గంజాయి మొక్కలు పండిస్తున్నావా, పొగాకు పండిస్తున్నావా? అది కూడా పంటనే. ఇవి నీకు హానికరము, సమాజానికి. జాగ్రత్త, మీరు వినే బోధ సరిగ్గా అది లేకపోతే మంచి మొక్కలు మొలవాల్సిన ప్లేస్లో గంజాయి మొక్కలు మొలుస్తాయి. మీరు వినే బోధ సరైనది కాకపోతే మీ హృదయం అనే ఈ పొలంలో వ్యర్థమైనవి, మనిషి జీవితాన్ని పాడు చేసే మొక్కలు మొలుస్తాయి. రాబడి వస్తుంది, ఆ రాబడి నీకు దీవెనకరంగా ఉండదు. చర్చలు అభివృద్ధి చెందుతాయి, సంఖ్యపరంగా పెరగచ్చు. వింటున్నారా? మీకు సత్యబోధ కన్నా అబద్ధ బోధ చేస్తేనే సంఘాల సంఖ్య పెరుగుతుంది. ఏ బోధ పడితే ఆ బోధ వింటే జీవితం నాశనం అయిపోతుంది. సరే, మనుషులను చూసి రాబడి చూసి మెచ్చుకుంటున్నారేమో. నో, అది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ పొలము ఏది పడితే అది విత్తనాలు వేయడానికి కాదు. ఏం వింటున్నారో దాని విషయమే జాగ్రత్త కలిగి
ఉండండి. యేసు ప్రభు కూడా హెచ్చరించాడు, శాస్త్రుల యొక్క బోధ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దాన్ని పులిసిన పిండితో పోల్చాడు ఆయన. ఒక్కసారి లోపడేసుకున్నారా ముద్ద అంతటిని పులిచేస్తుంది. బోధ సరిగ్గా లేకపోతే మీ హృదయం అంతటిని, ఆ పొలం అంతటిని పాడు చేస్తుంది. గురుగులు విత్తబడతాయి, మంచి పంటను పాడు చేస్తాయి. కాబట్టి మెలకువ కలిగి ఉండి, శత్రువు వచ్చి గురుగులు విత్తకుండా జాగ్రత్త పడాలి. ఆల్రెడీ సమాజంలో గురుగులు పడ్డాయి, ఏం చేయలేం వాటిని. దేవుడు అన్నాడు, అవి ఎప్పటి వరకు ఉంచాలి ఆ గురుగులు అని అంటే కోతకాలం వరకు ఉంచాల్సిందే. అసలు పడకుండానే జాగ్రత్త పడాలి. అప్పుడు కావలి వారు ఏం చేస్తున్నారు ఆ టైంలో? వారు నిద్రపోతుంటే రైట్, సరే, అది లోకం విషయంలో జరిగిపోయింది. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మాత్రం అలా జరగద్దు. గోధుమలు గురుగులు రెండు పెరగద్దు. అసలు గురుగులు పడకుండానే జాగ్రత్త పడాలి. సో ఈ సంవత్సరం పంట రెండు కాలాల పంట ఉంటుంది. సేమ్ మీ హృదయంలో కూడా 2 కాలాలు అనుకుందాం. 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు అంటే మే నెల ఎండింగ్ లోపు లేదా జూన్ నెల ఎండింగ్ లోపు మీరు ఏం ఫలించారు అనేది మీరు నిశ్చయించగలగాలి, గుర్తించగలగాలి. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో ఇదిగో మేము ఇది సాధించాం, ఈ వాక్యాన్ని విన్నాము, ఈ విత్తనం వేయబడింది, దానికి ఫలం ఇదిగో అని చెప్పేటట్టు ఏదైనా ఉండాలి. ఏం నేర్చుకుంటున్నారో అది ఆచరణలో మనము చూపించగలగాలి. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ దున్నండి. దున్నకుండా పొలాన్ని ఖాళీగా వదిలేయకండి. మీ హృదయాన్ని ఖాళీగా వదిలేస్తే, అంటే దున్నడం అంటే ఇంకొక పదంలో చెప్పాలంటే, మీ యొక్క జ్ఞానమును వృద్ధి చేసుకోండి, స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. వాక్య పరిచర్య చేస్తున్నారు, వాక్యం బాగా నేర్చుకోండి. బోధిస్తున్నారు, ఎలా బోధ చేయాలో ఇంకా దాన్ని బాగా నేర్చుకోండి. సువార్త ప్రకటిస్తున్నారు, ఎలా సువార్త ఇంకా బాగా ప్రకటించాలి. అపోస్తలు ఎలా ప్రకటించారు, ఆనాటి మిషనరీలు ఎలా కష్టపడ్డారు, వాళ్ళ పుస్తకాలు చదవండి. మీకు లోపల కల్టివేట్ అంటే దున్నుతున్నట్టుగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సేద్యపరచడం అంటే అర్థం ఏంటంటే, ఆ ఉన్నదాన్ని ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం. ఏ రీతిగా చేయొచ్చు? బైబిల్ ఇంతవరకు మనకు కొన్ని విషయాలు తెలియదు, ఈ సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏ గ్రంథం మీద నీకు ఎంత అవగాహన లేదు, బైబిల్ 66 గ్రంథాలను, ఏ గ్రంథం మీద నీకు ఎక్కువ అవగాహన లేదు, ఈ 6 నెలలు దాని మీద ఫోకస్ చేయండి. దానికి సంబంధించిన బుక్స్ చదవండి, దానికి సంబంధించిన బోధలు వినండి. అప్పుడు ఏమైపోతుంది? నీ హృదయం అనే పొలము దున్నపడుతుంది. 6 నెలల్లో చూస్తావు, ఆ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తావు. అది నీ జీవితాన్ని మేలు చేస్తుంది. నువ్వు చేసే బోధ బట్టి నీ సంఘం కూడా దీవించబడుతుంది. సో కల్టివేట్, మీ హృదయాన్ని దున్నండి, సేద్యపరచండి, దాన్ని అలా వదిలేయకండి. అయితే దున్నడం అంత ఈజీ అయిన పని. పొలం పండించడం, పొలం ఉన్నంత మాత్రాన సరిపోదు. దానికి ఎంత చాకిరి ఉంటుందో పొలం చేసేవాడికి తెలుసు. కొన్నిసార్లు నిద్రలు కూడా సరిగ్గా పోరు. అర్ధరాత్రి వెళ్ళిపోయి నీళ్లు పెట్టి రావాలి దానికి. రాత్రి పగలు అతడు కష్టపడాలి. ఒక పొలాన్ని ఈరోజు మనం హ్యాపీగా టక్కి మనం వండేసుకొని తినేస్తున్నాం, కానీ ఆ తిండి మన చేతికి రావడానికి రైతు ఎంత కష్టపడతాడో. అమ్మా, మీ హృదయాన్ని సేద్యపరచుకోవడం అంటే అంత ఈజీ అయిపోయే పని అనుకుంటున్నారా ఇది? ఒక భూమిని సేద్యపరిచి ఒక పంటను తీయడానికి ఎంత కష్టపడాలో దానికంటే ఎక్కువ రెట్లు నీ హృదయం మంచి పంటని ఇవ్వాలని అంత ఎక్కువ కష్టపడాలి. నువ్వు సోమర్లా కూర్చుంటా అంటే కాదు పని. నీ జీవితాన్ని నీ పక్కన ఉంటావు, చూస్తూనే ఉంటావు, నీకు అర్థమైపోతుంటుంది. నీ పక్కన వాడు కష్టపడేవాడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడు దాని ఫలాన్ని చూస్తూనే ఉంటాడు. రాత్రి పగలు ప్రయాసపడుతూ ఉంటాడు. దాని నుండి వచ్చే ఫలాన్ని అనుభవిస్తున్న టైంలో నువ్వు చూస్తున్న అసూయపడతావు, అంతే, ఇంకేం చేయలేవు. ఏంటి సార్, ఆ చర్చ్ బాగా డెవలప్ అవుతుంది, వారి సేవ బాగా జరుగుతుంది, కొత్త ఆత్మ బాగా రక్షింపబడుతున్నాయి. అవును, అందరికీ జీవితాలు కష్టపడడం జరుగుతూనే ఉంటాయి. మరి వాడు కష్టపడ్డాడు, వాడు పొలాన్ని వాడు సేద్యపరచుకున్నాడు. మరి నీ పొలాన్ని నువ్వు సేద్యపరచుకోవాలి. నువ్వు సేద్యపరచుకోకుండా ఉండి దేవుడు నాకు చేయలేదని దేవుని మీద అన్యాయం, నేరారోపణ చేయకూడదు. రెండోది, విత్తనాలు దేవుని వాక్యం మాత్రమే కాదు, మనకి ఎవరిచ్చిన అడ్వైస్ కూడా ఒక విత్తనం లాగానే పనిచేస్తుంది. ఎవరైనా ఒక సలహా ఇచ్చారనుకోండి, సలహా కూడా నీకు తెలియకుండా ఏమైపోతుంది? లోపల ఒక విత్తనమే అది. కాబట్టి దాని రిజల్ట్ వస్తుంది. అందుకొరకే మీరు వినువాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వాక్యాలే అయినప్పటికీ నీకు, నీ జీవితానికి, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఏది అవసరం అది మాత్రం రిసీవ్ చేసుకోవాలి. మనుషులు చాలా సలహాలు ఇస్తారండి మనకి, బైబిల్ విషయాల్లోనే కాదు, సేవ చేస్తున్న సమయాల్లో కూడా చాలా ఐడియాస్ ఇస్తారు చాలామంది. అన్ని ఐడియాస్ అందరికీ వర్కౌట్ కావు. ఇప్పుడు నా జీవితంలో కొన్ని నా ఐడియాస్ నాకు పనికొచ్చాయి, మీకు కొన్ని ఉపయోగపడకపోవచ్చు, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న పరిస్థితులను బట్టి. ఇందులో ఒక సామెత ఉంది, సబ్కా సున్నా అప్నా కర్నా అని. అందరిది వినాలి, కానీ మనకు తోచిందే చేయాలి. సో అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నా నీ పొలానికి నువ్వు ఏమి కావాలి అనుకున్నావో అవి మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈరోజు నేను చెప్పినవైనా కావచ్చు, ఇక్కడ ఇంకెవరు చెప్పినా కావచ్చు, కొన్ని మీ జీవితానికి అవి రిలేట్ కాకపోవచ్చు, అవి నా జీవితంలో ఉపయోగపడ్డాయి, మీ జీవితంలో డిఫరెంట్గా ఉండొచ్చు. అవే తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగం చేస్తాంటే కుదరదు. దేవుడిని జ్ఞానం అడిగి, దేవా ఈ సంవత్సరము నా
పొలానికి, నాకున్న ఈ వాతావరణానికి, ఇక్కడున్న పరిస్థితులకు ఏదైతే మంచి పంట పండుతుంది, ఏది నాకు అవసరం, అసలు ఏది కొరతగా ఉంది, అది నాకు కావాలి అని మనం ఈరోజు ఒక గురి కలిగి మన పొలాన్ని అనగా మన హృదయాన్ని సేద్యపరచుకుంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం చూడగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఆయనకు 50 ఎకరాల పొలం ఉంది. ఓకే, 50 ఎకరాల పొలం ఉంది. ఇంపోర్టెడ్ విత్తనాలు ఉన్నాయి. ఇంపోర్టెడ్ విత్తనాలు చాలా ఖరీదైనవి. విత్తనాలు బాగున్నాయని చెప్పేసి బీరువాలో పెట్టుకుంటే సరిపోదు, వాటిని తీసుకొచ్చి ఏం చేయాలి? అదే చెప్తున్నాను, ప్రతి నెల మీరు ఇక్కడికి వస్తున్నారు, విత్తనాలు తీసుకుంటున్నారు, ఇంపోర్టెడ్ విత్తనాలు అన్నీ తీసుకెళ్తున్నారు, కానీ తీసుకెళ్ళిపోయి బీరువాలో పెట్టుకుంటున్నారు. అంతేనా? పొలంలో వేస్తున్నారా, దున్నుతున్నారా, వాటిని సేదపరుస్తున్నారా? 14 సంవత్సరాల నుండి మీరు వింటున్నారు, విన్నవన్నీ విత్తనాలు సెల్ఫ్లో ఉన్నాయా? అంకితం అని చెప్పేసి సెల్ఫ్కి అంకితం చేశారా? మీకు ఇచ్చిన పొట్లాలు పేపర్లు పొట్లాలుగా చేసుకున్నారా? నోట్స్ ఇచ్చాము, ఓకే, అవి కూడా సెల్ఫ్కి అంకితం అయ్యాయా? లేదా అవి ఏమైనా విత్తనాలు మీ హృదయాల్లో విత్తనాలు విత్తి దాని నుండి ఏమైనా ఫలం వచ్చిందా? వింటున్నారండి? అర్థమవుతుందా మీకు? ఎంత మంచి విత్తనమైనా, ఎంత జీవం కలిగిన విత్తనమైనా అది పొలంలో వేసేంతవరకు దానికి విలువ లేదు. ఎన్ని మంచి ప్రసంగాలు మీరు విన్నా, ఎన్ని మంచి లోతైన మర్మాలు మీరు విన్నా, అది మీ హృదయంలో విత్తకపోతే దాని యొక్క ఫలం రాదు, చూడలేరు. కాబట్టి వినుటతో తృప్తి పడిపోకండి, విని గ్రహించి దాన్ని ఫలవంతంగా మార్చుకునేటట్టుగా మీ హృదయంలో వాటిని అనుభవించుకోండి. చిన్న మెసేజ్ విన్నా, చిన్న వాక్యం మీరు చదివినా, ఒక పుస్తకంలో ఒక చిన్న విషయం నేర్చుకున్నా, ఇమీడియట్గా అది లైఫ్కి అప్లై చేసుకోండి. నాకు ఎంత తెలుసు అనేది ముఖ్యం కాదు, నా దగ్గర ఎన్ని విత్తనాలు ఉంటే ఏం లాభం? ఇప్పుడు కింటా విత్తనాలు ఉన్నాయి సార్, నాకు 50 ఎకరాల పొలం ఉంది, కింటా విత్తనాలు ఉన్నాయి. 50 ఎకరాల పొలము, కింటా విత్తనాలు అని ఊరంతా చెప్పుకొని సంవత్సరం అంతా తిరిగిన ఏంటి ప్రయోజనం? సంవత్సరం ముగింపుకోసారికి అదే 50 ఎకరాలు, అదే కింట విత్తనాలు. ఈరోజు అందరూ అదే చేస్తున్నారు. మాకు బైబిల్ అంతా తెలుసు సార్, మాకు బైబిల్ తెలుసు, బైబిల్ తెలుసు, ఉపయోగం ఏంటి? నీ దగ్గర విత్తనాలు ఉండడం ముఖ్యం కాదు. అందరి చేతిలో ఉన్నాయి బైబిల్. ఇప్పుడు అందరికీ జ్ఞానం వచ్చేసింది. ఒకప్పటిలాగా ఏం తెలియని స్థితిలో ఎవరు లేరు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసిన తర్వాత, మీడియా వచ్చేసిన తర్వాత ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇప్పుడు అందుబాటులో. సో జ్ఞానానికి కుదవలేదు, సమృద్ధి అయిన ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? సమృద్ధిగా విత్తనాలు దొరికేసరికి పొలాలను దున్నడం మానేశారట. ఒకప్పుడు కొన్ని విత్తనాలు ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకోవాలి, మనం వాడుకొని ఇంకా కొన్ని విత్తనాలు జనరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క కాయలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? అర్రెర్రే, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. అవే 3 విత్తనాలు విత్తుంటే ఈ పాటికి ఆ చెట్లు ఎన్ని వందల కాయలు కాచేవి, ఎన్ని విత్తనాలు వచ్చేవి. ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నాకు తిరిగి వస్తుందా ఒక సంవత్సరం? అంటే ఒక సంవత్సరం వృధా చేసుకున్నందుకు ఎంత నష్టపోయినా చూడండి. నేను అనుకుంటాను 3 విత్తనాలు జాగ్రత్తగా పెట్టుకున్నాను కదా అని. జాగ్రత్తగా కాదు, నువ్వు వేస్ట్ చేసావు. ఆ సంవత్సరంలో 3 విత్తనాలు 3,000 విత్తనాలు అయ్యేవి. వాడుకోలేదు దాన్ని. ఏం లాభం? ఇప్పుడు నేను వెనకకి వెళ్ళి వాడుకోగలనా మళ్ళీ? ఆ 3,000 విత్తనాలని మళ్ళీ ఈ సంవత్సరం కూడా విత్తితే ఎన్ని విత్తనాలు అయ్యేవి? కోట్ల విత్తనాలు అయ్యాయి. అంతేనా? ఒక్క సంవత్సరం కష్టపడితే దాని ప్రభావం నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది. వింటున్నారా? ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికంగా కష్టపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ సంవత్సరం వచ్చే పంట నెక్స్ట్ ఇయర్కి మీకు ఇన్వెస్ట్మెంట్ లాగా మారుతుంది. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు రేపు ఉన్నతమైన పరిచర్య చేయడానికి ఇవి ఆధారంగా ఉంటాయి. దీన్ని ఉపయోగించుకోకుండా అలాగే పెట్టుకుంటే ఇది ఈ సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఏముండదు, అదే ఉంటుంది. మీరు విను వాటి విషయంలో ఇంకా లోతుగా పరిశోధన చేసి, పుస్తకాలు చదివి, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని, అనుభవజ్ఞుల దగ్గర వారి అనుభవాలను నేర్చుకొని, ఎంత మీ హృదయాన్ని మంచి సేద్యపరచుకుంటే అద్భుతమైన ఫలాన్ని ఇస్తుందండి. ఇది వేస్ట్ చేసుకోకండి. హృదయాన్ని ఈ సంవత్సరాన్ని వృధా చేయకండి. పొలం మీదే విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, కానీ సేద్యం చేయడంలోనే లోపం ఉంది. అదొక్కటి ఈ సంవత్సరం నేర్చుకుందాం. ఇంకొక విషయం చెప్తున్నాను. హోషేయ గ్రంథం ఒక్కసారి చూడండి, 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించున్నట్లు మీరేం చేయాలి? మీరు విత్తనం వేస్తే, మీరు కష్టపడితే, మీ పొలాన్ని దున్నితే ఏం అవుట్కమ్ వస్తుంది?
నీతి వస్తుంది, ప్రేమ కూడా వస్తుంది. వింటున్నారా? నీతి ఫలించున్నట్లు విత్తనాలు వేయండి. అప్పుడు అవుట్కమ్ ఏమొస్తుంది? ప్రేమ అను పంటను కోయుడి, యెహోవాను వెదకుటకు. ఇంకా కాలం రాలేదు సార్, సమయం వచ్చినప్పుడు వేద్దాం. కొంతమంది విత్తనాలు వేయండి అంటే ఇంకా మనకు విత్తనాల సీజన్ కోసం ఎదురు చూస్తుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో విత్తనాలకు వేరే సీజన్ అంటూ లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ సీజన్. వర్షాకాలం, ఎండాకాలం కొరకు ఏం ఎదురు కూడా చూడాల్సిన మన ఆత్మీయ జీవితానికి కాలముతో సంబంధం లేదు. అంటే ఈ రోజు విన్న వాక్యం ఈ రోజుకి అవసరం. ఈ రోజు విత్తగానే అది ఫలం స్టార్ట్ అవుతుంది. దాన్ని వచ్చే సంవత్సరం చూస్తాను సార్ అని పోస్ట్పోన్ చేయొద్దు. విన్న వాక్యము జనవరి 1 మళ్ళీ నిర్ణయాలు తీసుకునే టైం వచ్చేదాకా పోస్ట్పోన్ చేయొద్దు. ఈ విత్తనాలు వెంటనే ఇదే సీజన్, దానికి అనుకూలమైన సీజన్. యెహోవాను వెతుకుటకు ఇదే అనుకూలమైన సమయం. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు. ఇక్కడ ఒక రహస్యాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనము రైతు విత్తనాలు వేస్తాడు, పొలాన్ని దున్ని విత్తనాలు వేస్తాడు. కానీ వర్షం ఎవరు కురిపించాలి? ఏ రైతు అడిగినా అడగకపోయినా ఆ సీజన్లో దేవుడు వర్షాలని కుమ్మరిస్తాడు. అయితే ఆత్మీయ జీవితానికి మాత్రం అలా ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా వినండి. నువ్వు అడిగినా అడగకపోయినా వర్షం నీ మీద కుమ్మరిస్తా, అట్లా జరగదు ఆత్మీయ విషయంలో. ఆత్మీయ విషయంలో ఏం చేయాలి తెలుసా? నీతి వర్షము కురిపించున్నట్లు. ఆయన నీకు నీతి వర్షం కురిపించాలంటే ఏం చేయాలి? ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు నేను దున్నలేదు అనుకోండి, ఆయన నీతి వర్షం కురిపిస్తాడా? కురిపించడా? ఏం ఆశీర్వాదాలు రావట్లేదు సార్ అంటే నువ్వు దున్ను పొలము. ఆయన వర్షాన్ని వేస్ట్ చేయడు. ఈ వర్షం నీళ్ళు పడతాయి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి, మిగిలినవి మళ్ళా మేఘాల్లోకి వెళ్ళిపోతాయి. ఇవి సైకిల్ లాగా కంటిన్యూ అవుతుంటాయి. అవేం లాస్ కాదు. కానీ నీతి అనే వర్షాన్ని దేవుడు వేస్ట్గా కుమ్మరించడు. బీడు భూములు, పనికిరాని భూముల మీద కుమ్మరించడు. ఏం చేయాలి? ఆ భూములను ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములలో నీతి వర్షం పడితే ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. అన్ని ముళ్ళకంచెలకి నీళ్లు పెట్టినట్టే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు నీ పైన నీతి వర్షం కురిపించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దున్ని విత్తనాలు వేసుకొని రెడీగా ఉండాలి, కాచుకొని. అప్పుడు దేవుడు తన ఆశీర్వాదం స్టార్ట్ చేస్తాడు. నువ్వేమనుకుంటావంటే వర్షం పడ్డాక స్టార్ట్ చేస్తా పని. దేవుడు ఆశీర్వదించినాక పని స్టార్ట్ చేస్తా. ఫార్ములా మిస్ అయిపోతున్నాం మనం అక్కడ. అందుకొరకే సువార్త పరిచర్య చేస్తున్నప్పుడే సూచక క్రియలు వెనువెంట వచ్చేయవట. మనం అనుకుంటున్నాం సూచక్రియలు స్టార్ట్ అయితే సువార్త ఈజీగా చేయొచ్చు. కాదు. మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా వెనుక సూచక్రియలు మనం వెంబడిస్తాయట. పని చేస్తుంటే ఆకాశం నుండి వర్షం కుమ్మరింపబడుతుంది. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను, ఒక్కొక్క హృదయాన్ని, ఎంతమంది రక్షణ లేని వాళ్ళంతా బీడు భూములే, వెళ్ళి ఒక్కొక్క బీడు భూమిని దున్నుతుంటే ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తారట? వర్షాన్ని కుమ్మరిస్తారట. నెక్స్ట్ మన హృదయాలలో కూడా బీడు భూములు ఉన్నాయి. ఇది వరకు ఏం టచ్ చేయలేదు మనం కొన్ని ఏరియాస్ని. ఇప్పుడు కొన్ని బలహీనతలు ఉన్నాయి మన లోపల. దాని గురించి సరి చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. ఇంకా ఆవేశాలు ఉన్నాయి, ఇంకా కోపాలు ఉన్నాయి, ఇంకా దేవునికి విరుద్ధమైన లక్షణాలు. ఒక ప్లేస్ వదిలేసాం దాన్ని దున్నకుండా. మనకు తెలుసు ఇది భూమి, దీన్ని ఇంకా నేను సరి చేసుకోలేదని. ఈ సంవత్సరం ఏం చేయాలి? ఓహో, ఈ ఏరియా నేను ఎప్పుడు, ఈ బలహీనతను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంకా చాలామంది పాస్టర్లకు బూతు మాటలు వస్తాయి. తెలుసా? తెలియదా? నాతో మాట్లాడుతూనే పాస్టర్లు సడన్గా నోరు జారుతారు. ఏంటబ్బా ఈయన ఆయననేనా అంటే పాపం వాడుక భాష అయిపోయింది అది. ఊర్లో పల్లెటూరు భాషలో భయంకరమైన భాష ఉంది. పాపం పాస్టర్స్ తెలియక వేదిక మీద అవే చెప్పేస్తున్నారు. నో, అది సరి చేసుకోండి దయచేసి. చాలామంది పాస్టర్స్ నేను పల్లెటూర్లలో గమనించాను. పాపం మామూలు టైంలో ఉంటారు కానీ సడన్గా ఆ వాడుక భాషలు కొన్ని వచ్చేస్తున్నాయి. భయంకరమైన మాటలు. అది సరి చేసుకోవాలి. సరే, అది తెలియక అది ఎప్పుడో ఊర్లో విని మాట్లాడి అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అట్లనే వదిలేస్తారా దాన్ని? నో. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఏరియాలో ఓహో, ఈ భాష ఇది దేవుని బిడ్డలకు అనుకూలమైనది కాదు. సరే, ఊరంతా మాట్లాడుకోవచ్చు. నా చిన్నప్పటి నుండి అదే నాకు మాతృభాష అయిపోయి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం అది సరైన కాదు. కాబట్టి లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, మనకు తెలుసు ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే సరిదిద్దుకోవాలి. సో ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు అనగా మన హృదయాలలో దున్నని బీడు భూములు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ఇంకా అన్యజనులు రక్షింపబడకుండా ఉన్న వారు కూడా ఉన్నారు. వాళ్ళ హృదయాలను మనం దున్నడం ప్రారంభిస్తే ఎట్లా దున్నాలి? దేవుని వాక్యం చేతనే దున్నాలి. వారి కొరకు ప్రార్థించాలి, వారి కోసం ప్రయాసపడాలి, సువార్తను ప్రకటించాలి. ఏదో ఒక విధంగా వారి హృదయాలు తెరవబడి, వారి హృదయాలు దున్ని సేద్యపరచబడి వాక్యమైన విత్తనాలు వేయబడితే అప్పుడు ఆకాశం నుండి ఏమొస్తుందట? నీతి వర్షం వస్తుంది.
ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడిన వెంటనే ఎందుకో తెలియదు కానీ 1-2 వర్షాలు పడగానే భూమి లోపల గడ్డి మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి. ఫ్రెష్ మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి. మనం చూస్తున్నాం అప్పటి వరకు ఎండాకాలం అంతా ఎండిపోయి ఉంటుంది. 1-2 వర్షాలు చినుకులు పడ్డగానే భూమి లోపల నుండి మొలకలు వచ్చేస్తాయి. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనప్పుడు. ఈ సంవత్సరం ఫలవంతంగా మనం మారాలి అంటే మనం దున్నాల్సినది దున్ని, విత్తనాలు వేయాల్సిన విత్తనాలు వేసి, ఆయన వర్షం కోసం ఎదురు చూడాలి. దేవా, నా పని నేను చేశాను, ఇక వర్షాన్ని కురిపించాల్సింది నువ్వే అని ఎవరైతే ఈ సంవత్సరం అడుగుతారో వాళ్ళ పొలం అద్భుతమైన పంటను ఇస్తుంది. రైట్. అలాగే పొలానికి కంచె వేసుకోవాలండి. అడవి జంతువులు వస్తాయి. ఇక్కడ మనకు తక్కువనే కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే అడవి పందులు వస్తాయి. అడవిలో నుండి రకరకాల జంతువులు వచ్చి పొలాన్ని అంతా పాడు చేస్తాయి. వేరుశనగ వేసే ఇప్పుడు ఇక్కడైతే కోతుల బెడద ఉంది. మంచి మంచి ఒక ఆయన అన్నాడు మొన్న ఈ రీసెంట్ ఇక్కడే, మంచి పల్లీలు వేరుశనగ వేస్తే మనుషుల్లాగానే వచ్చి కోతులు మొత్తం పండే టైంకి చెట్లను బీక్కొని మొత్తం పల్లీలు మనుషులు తిన్నట్టు తినేస్తున్నాయి. 10 ఎకరాలలో దాదాపు ఒక 2 ఎకరాల వేరుశనగ వేస్ట్ అయిపోయింది. అంటే ఏం చేయాలి మరి ఇవన్నీ రాకుండా? కంచె వేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో అంత కష్టపడి మంచి విత్తనాలు వేసి అది పైకి వచ్చే సమయానికి కూడా సాతాను ఏం చేస్తాడు? మనకు పరమగీతం రాయబడి ఉంది, ద్రాక్ష తోటను పాడు చేయు గుంటనక్కలు ఉంటాయి. నువ్వు మంచిగా ఎదుగుతూ ఉంటే, నువ్వు మంచి ఫలం తీసుకొచ్చే టైంకి అమాంతంగా వస్తాయి. ఈ కోతులు ఎక్కడ నుండి వస్తాయో తెలియదు, కరెక్ట్గా పంటలు పండే టైంకి వస్తాయి. మామిడి తోటలు నాశనం చేసేస్తాయి. ఎన్నెన్ని మంచి మంచి తోటల్ని పాడు చేస్తాయి. సో నువ్వు కష్టపడేటప్పుడు రావు అవి, నువ్వు విత్తనాలు వేసేటప్పుడు రావు, నువ్వు చెట్లు పండించే తర్వాత ఫలం కనబడగానే వస్తాయి. సో చాలా జాగ్రత్త. ఫలం ఫలించే వరకు ఒక ఎత్తు అయితే ఫలం నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం రాయి, మీరు ఫలించుటకును. మరి ఇన్ని రోజులు పడ్డ కష్టం లాస్ట్ నువ్వు చచ్చిపోయే ముందు అన్ని పోయినాయి అనుకోండి, ఏం లాభం? నో, నువ్వు ఫలించాలి. ఆ ఫలం మళ్ళీ చెదిరిపోకుండా కాపాడుకోవాలి. గుంట నక్కలు వస్తూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితానికి కంచె వేసుకోవాలి, నీ సంఘానికి కంచె వేసుకోవాలి, దేవుడు నీకు అప్పగించిన పనికి కంచె వేసుకోవాలి. గుంట నక్కలు ఏవి వచ్చి నీ ప్రయాసం వ్యర్థమైపోకుండా జాగ్రత్త పడాలి. అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు బాధపడతాడు, నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో, దుర్బోధకులు వచ్చారు, అయ్యో నేను పడ్డ కష్టం వ్యర్థమైపోతుందేమో అని బాధపడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఇంత మంచి పునాదులు వేసిన తర్వాత ఇంకొకటి వస్తాడు, దుర్బోధ చేస్తారు, అదంతా వేస్ట్ సార్, అదంతా తప్పు అంటాడు. అంతే తప్పు అనగానే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. పౌలే ఆశ్చర్యపోయాడు, ఇంత త్వరగా మీరు అబద్ధ బోధ వైపు తిప్పబడతారని నేను అనుకోలేదు. అంటే ఈయన పడ్డ కష్టము ఏమైపోయిందంటే ఒక అబద్ధ బోధకుడు వచ్చి ఆ పొలాన్ని అంతా నాశనం చేసేసాడు. ఒక్కసారి ఆలోచించాడు. రాత్రి పగలు కష్టపడి దానికోసం కన్నీరు గార్చి చెమట ఒడిచి అన్ని ప్రయాసపడి ఫలం వచ్చే టైంకి ఇంకొకటి వచ్చి దాన్ని నాశనం చేసేస్తే రైతు ఎంత బాధపడతాడు. చిన్న చిన్న తుఫాన్లు వస్తున్నాయి, ఒక్కసారి పండిన పంట అంతా నాశనం అయిపోతే రైతు గోస ఏడుపు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకనంటే ఇంత కష్టం వృధా అయిపోయింది అని. ఆత్మీయ జీవితం కూడా అంతే. కష్టపడడం అంత ఒక ఎత్తు, పంటని కాపాడుకోవడం ఒక ఎత్తు. ఇది కూడా అవసరం. యేసయ్య రాకడ వరకు, తీర్పు దినం వరకు మన పని నిలిచి ఉండాలి. మన పని పరీక్షింపబడుతుంది. గుంటనక్కలు వస్తాయి, రకరకాల దుర్బోధకులు వస్తారు, సంఘంలో నుండే కొన్ని చెరుపు గుంటనక్కలు వస్తాయి, ప్రకృతి సంబంధులు ఉంటారు. అన్నిటి నుండి కాపాడుకుంటూ బ్రతకాలి. యేసయ్య రాకడ వరకు ఆ ఫలాన్ని కాపాడుకోవాలి. అది దేవుడు సేవకులకు ఇచ్చిన పిలుపు. సో దయచేసి మనము ఈ సంవత్సరం మన హృదయాల మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఈ హృదయం సరి అయిపోతే ఈ హృదయం ఎంతోమందికి దీవెనకరంగా మారుతుంది. ఈరోజు మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ టైం, మీకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించండి. పరిచర్యన ఇంకా బలంగా, ఇంకా ఉద్యోగం ఎలా చేయగలను నేను పరిచర్య, దాని గురించి నేర్చుకోండి. పోయిన సంవత్సరం చేసిందే ఈ సంవత్సరం చేస్తే అదే ఫలం వస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ చేస్తేనే ఎక్కువ ఫలం వస్తుంది. అంతేనా? ఇప్పుడు పోయిన సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఏం ఫలం వచ్చింది అని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఈ సంవత్సరం కూడా అదే పనులు చేశారనుకోండి, ఫలం ఏమొస్తుంది? ఇప్పుడు పోయిన సంవత్సరం అంతా కష్టపడేందుకు 10 రూపాయలు వచ్చినాయి సార్ అంటున్నాం. సరే, ఈ సంవత్సరం అంతా కష్టపడితే కూడా ఎంత వస్తాయి? అదే సేమ్ పడ్డ కష్టం అయితే సేమ్ ఫలమే వస్తుంది. ఓహో, పోయిన సంవత్సరము నేను 10 రూపాయలే సంపాదించాను, కరెక్ట్ ఎక్కడో సమయాన్ని వాడుకోలేదన్నమాట. 20 రూపాయలు వచ్చే పని ఏదైనా చేయాలి. ఇప్పుడు వింటున్నారా? ఆదాయం పెంచుకోవడానికి అదే పద్ధతి చొప్పున చేసుకుంటూ వెళ్తే పెరగదు ఆదాయం, ఇంకేదైనా ఎక్స్ట్రా కష్టపడాలి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. పోయిన సంవత్సరం ఏం చేశారో అదే ప్రాసెస్ ఈ ఇయర్ కూడా చేశారనుకోండి, అదే రిజల్ట్ చూస్తారు, కొత్తది ఏం చూడరు.
ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయగలను ఆలోచించండి. దేవుడు ఒక థాట్, ఒక తలంపుని విత్తనంలాగా వేస్తాడు. మీరు అడగండి దేవుణ్ణి. దేవుడు ఆలోచన కర్త. మీకు ఆలోచనలు దొరకవు, ఆలోచనలు ఇవ్వడానికే ఉన్నాడు ఆయన. పొలాన్ని దున్నుకొని రెడీగా పెట్టుకోండి. దేవా మరి ఈ పొలంలో ఏమేస్తే బాగుంటుంది ఆయన, నాకు ఫలం కావాలి, ఒక మంచి ఆలోచన చెప్పిన ఆయన అని ఆయన దగ్గర నుండి ఒక తలంపుని తీసుకొని దాన్ని అప్లై చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అద్భుతమైన ఫలాలు వస్తాయి. ఏం పర్వాలేదు, నష్టం ఏం కలగదు. కష్టపడండి. దేవుడి నుండి వచ్చిన ఏ విత్తనమైనా అది అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. వరి వేశారు, మంచిగా పైరు పైకి వచ్చింది. పైరు పైకి వచ్చినంత మాత్రం ఇక డ్యూటీ అయిపోయిందా? మధ్యలో కలుపు మొక్కలు ఉంటాయా? ఓకే, మీరు వేసారా వాటికి విత్తనాలు? ఎందుకు వస్తాయి కలుపు మొక్కలు? అంటే అది సహజం. అరే నేను వేసింది ఒడ్లు, కలుపు మొక్కలు ఎందుకు వస్తున్నాయి? దాని నేచర్ అది. శత్రువు కాదు. మీరు పొలంలో శత్రువు వేసే గురుగులు వేరు, ఆటోమేటిక్గా వస్తుంటాయి. భూమి లోపల ఆల్రెడీ కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి. అవన్నీ కూడా లేదా పక్షులు చేయడమో ఏదో ఒక రకంగా మనకు అవసరం లేని మొక్కలు కూడా మొలుస్తాయి. రైతు ఏం చేస్తాడు వాటికి? అమ్మో నేను కష్టపడకుండా మళ్ళీ చెట్లు పెరుగుతున్నాయి హ్యాపీ అవుతాడా? వీటిని పెరగనిస్తే నా దిగుబడి తగ్గిపోతుంది. వెంటనే ఏం చేస్తారు వాటిని? మరి మీ హృదయంలో కలుపు మొక్కలు ఏమైనా తీస్తున్నారా? పోయిన సంవత్సరం ఏమైనా కలుపు మొక్కలు తీశారా? అట్లాగే వదిలేశారా? కలుపు మొక్కలు అంటే అర్థమైందా మీకు? నీకు తెలియకుండానే పాపపు మొలకలు కొన్ని వస్తూనే ఉంటాయి బయటికి. ఎందుకంటే ఈ మట్టి శరీరంలో మీరు అనుకున్న విత్తనాల యొక్క ఫలమే రాదు. ఈ మట్టిలో వేరే పదార్థాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? మనం వేసిన పొలంలో నువ్వు అనుకుంటున్నావు ఒడ్లను మాత్రమే విత్తానని, కానీ అక్కడ వేరే మొక్కలు ఎందుకు వస్తున్నాయి అంటే వేరే విత్తనాలు కూడా అక్కడ ఉన్నాయి. మెటీరియల్ ఆ మట్టి లోపలనే కొన్ని వేరే మొక్కలకు సంబంధించిన పదార్థాలు ఉన్నాయి. ఈ శరీరం అనే ఈ మట్టిలో కూడా పాపపు స్వభావం ఉంది. అయితే ఈ స్వభావం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? మంచిగా మీరు విత్తనాలు వేసి మంచి పైరు బయటకు వస్తున్నప్పుడు దానితో పాటు ఇవి కూడా పెరగడానికి ట్రై చేస్తుంటాయి. ఎప్పుడైనా అనిపించిందా మీకు అట్లా? మీ పొలంలో ఎప్పుడైనా కలుపు మొక్కలు పెరిగినట్టు ఆ ఫీలింగ్ కలిగిందా లేదా? ఓన్లీ వడ్లే వేస్తే వడ్లే అది మాత్రమే పెరిగాయా? అంత మంచి పొలం ఎవరిదైనా ఉందా ఇక్కడ? అమ్మా ఏం వేస్తే అదొక్కటే పెరుగుతుంది సార్, కలుపు మొక్కలకు నా హృదయంలో అసలు చోటే లేదు. అయితే మీది మామూలు బాడీ కాదు, మహిమ శరీరాలని. అంతే, మరేం చేస్తాం? ఒకవేళ మట్టి శరీరాల్లో పాపం స్వభావం కలిగినవి అయితే ఏమొస్తాయి వాటితో పాటు? కలుపు మొక్కలు. సో ఎవ్రీడే ప్రతిరోజు ఆ కలుపు మొక్కల్ని వస్తుంటాయి. కొన్ని దురాలోచనలు వస్తూనే ఉంటాయి, దేవుని విరుద్ధమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మంచినే పరిచయం చేస్తూనే ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర మరలా సోమరితనము, అహంకారము, ఏదో ఒక దగ్గర కలుపు మొక్కలు మెల్లమెల్లగా ట్రై చేస్తూనే ఉంటాయి మొలకలు. ప్రతిరోజు పొద్దున్న లేసి ఏమైనా ఎక్స్ట్రా మొలిచాయా లేదా? వాక్యానికి భిన్నంగా ఏమైనా నా జీవితంలో ఉందా? నేను చేసే పరిచర్యలో ఎక్కడైనా దేవుని విరుద్ధమైన పని చేస్తున్నానా? నేను నాకు ఇచ్చే దేవుడు ఇచ్చే రూపాయలను ఎక్కడైనా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాను? నా సమయాన్ని, నా ధనాన్ని, నా ఆరోగ్యాన్ని, నాకు ఇచ్చిన అవకాశాలు ఎక్కడెక్కడైనా మిస్ అవుతున్నానా? ఎక్కడైనా కలుపు మొక్కలు వస్తున్నాయా? పంట చేతికి వచ్చేంత దాకా నువ్వు చూసుకుంటూనే ఉండాలి. అలా చూసుకుంటున్నారా మరి మీ హృదయాన్ని? అసలు పట్టించుకుంటున్నారా దాన్ని? మీ హృదయాన్ని వదిలేస్తున్నారేమో. ఊర్లో ఉన్న అందరి గురించి పట్టించుకొని నీ హృదయాన్ని గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. మా అన్నలు చెప్పిన పని చేశా, వాళ్ళు చెప్పిన పని చేశా, అందరు పనులు చేశాను, కానీ నేనేం చేయలేదు సార్. నేను ఊరంతటి సువార్త ప్రకటించాను సార్, మా బంధువులకు సువార్త ప్రకటించాను సార్, ఏ పాస్టర్ పిలిస్తే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి వెళ్ళాను సార్, అన్నీ చేశాను సార్. గుడ్, బాగా చేసావు. నీ పొలం సంగతి ఏంటి? పాస్టర్లు దయచేసి గమనించండి. అందరు పొలాల గురించి ఆలోచిస్తున్నారు, అందరి బాధ్యత నిర్వహిస్తున్నారు. నీ పొలం సంగతి ఏంది? అర్థమవుతుందా మీకు? అయ్యా సేవ చేయాలా వద్దా? అన్ని సేవలే వెళ్ళాలి, కానీ నీ హృదయం అనే పొలాన్ని మాత్రం సార్ మనం చాలా బిజీ అయిపోతాం. సాతాను ఎంత ట్రిక్కీగా చేస్తాడంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు విరామం లేకుండా దేవుని పనే చేస్తుంటావు నువ్వు. ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేదాకా నీకు టైం దొరకకుండా చేస్తాడు సాతాను. అంత బిజీ చేసి లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా? నీ పొలాన్ని దున్నుకునే టైం ఇవ్వడు. నా లైఫ్లో అట్లా ఎన్నోసార్లు జరిగింది. చాలా బిజీ మినిస్ట్రీలో, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగకరమైన ప్రసంగాలు వస్తుంటాయి, ఎంతోమంది జీవితాలు బాగుపడుతుంటాయి, కానీ ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి తిరుగుండదు మనకి. అలా ఒక్క వారం రోజులు గడిచిపోయింది అనుకోండి, నీకు తెలిసిపోతుంటుంది
ఇందులో మొక్కలు సరిగా దాన్ని పట్టించుకోకపోయేసరికి ఏమైతే వాడిపోవడం స్టార్ట్ అయిపోతాయి. మనం అందరి గురించి ఆలోచిస్తుంటాం. స్పెషల్లీ పాస్టర్స్ చెప్తున్నాను. మనం సేవ సేవ మన సంఘస్థులు రాత్రి మగలు ఎవరు వాళ్ళు వీళ్ళు అంతా ట్రై చేస్తూనే ఉంటారు. బాగుంది వాళ్ళ మంచిగా పంట బాగా పండుతుంటాయి అందరికి. కానీ నీ పంట వచ్చేసరికి ఒక సమయం వస్తుంది పాస్టర్లే కృంగిపోయి, ఏందో సార్ మా జీవితం ఎట్లా అయిపోయింది అంటారు. అదేంటి సార్ ఇంతమంది జీవితాలు వెలిగించిన మీరు ఆ మాట అనడం ఏంటి అని అంటే, అందరి పొలాలను చూసుకొని నా పొలాన్ని నీళ్లు పెట్టుకోలేదయ్యా. దయచేసి ఆ పొరపాటు చేయకండి. నీ పొలం బాగా పండితేనే నీవు ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతావు. సో అవి దేవుని పనులే, అన్ని దేవుని పనులే. కానీ నీ పొలాన్ని నిర్లక్ష్యము చేసి వెళ్ళి ఇంకొక పొలంలో పని చేయడం మాత్రం న్యాయం కాదు. సో ఫస్ట్ మీ హృదయం అనే పొలంను దున్నండి. రెండవది మీ కుటుంబాన్ని దేవుడు ఒక నేలగా ఇచ్చాడు, దాన్ని ఫలింపజేయండి. మూడవది మీ సంఘమును ఫలింపజేయండి. ఆ సమయానికి ఇంకా ఎక్స్ట్రా మీకు మిగిలితే సమాజ సేవ చేయండి. ఇంట్లో కూడలేదు, నువ్వు ఊరంతటికి అన్నదానం చేస్తాను అంటున్నావు. అది ఎంతవరకు న్యాయం? భార్య పిల్లలు తిండి లేక అలమటిస్తుంటే నేను ఊరికి అన్నదానం చేస్తాను సార్ అంటు. నీ అన్నదానాలు అక్కర్లేదు, ఫస్ట్ నీకు అప్పగించిన బాధ్యతని సరిగ్గా చూసుకో. సో ఈ సంవత్సరం అందరం కలిసి దేని మీద ఫోకస్ చేద్దాం? ఊర్ల మీద కాదు, ఫస్ట్ నీ హృదయం మీద నువ్వు ఫోకస్ చేయి. నీ హృదయం దేవుని తట్టు సరిగ్గా తిప్పబడితే నీ నుండి వచ్చిన ఫలం ఎన్నో పొలాల్ని పండించడానికి ఉపయోగపడతాయి. నువ్వే ఫలించకపోతే, విత్తనాలు నీ దగ్గర నుండి బయటికి రాకపోతే, దేవుడు వాక్యం ఏదైతే విన్నావో దాని నుండి వచ్చిన అవుట్కమ్ నుండి ప్రజల జీవితాలు బాగుపడాలి. అర్థమవుతుందా? నువ్వు విని నీ జీవితంలోకి అన్వయించుకొని ఏం మేలు పొందావో దాని నుండి ప్రజలు విని బాగుపడాలి. జస్ట్ విత్తనాలు వచ్చినట్టు తీసుకెళ్ళిపోయి వేరే పొలంలో చల్లుతావు. నువ్వు మంచి ప్రసంగం దొరికింది, తీసుకున్నావు ఇంకొకరిని పొలంలో వేసావు, తీసుకున్నావు ఇంకొక పొలంలో వేసావు. ఈరోజు అద్భుతమైన టాపిక్ దొరికింది, తీసుకున్నావు ఇంకొక పొలంలో వేసావు, బాగుంది, అన్ని పొలాలు అద్భుతంగా పండుతుంటాయి. సంవత్సరం ముగింపు వచ్చేసరికి నీకంటే పక్కనోడే బాగా, ఇదేంటి సార్ నేను ప్రకటించి సువార్త చెప్పి వాడు బాగుపడ్డాడు కానీ నేనేం బాగుపడలేదు అంటే, అవును మరి ఆ విత్తనాలు నీ పొలంలో వేసుకోలేదు. అట్లా పాస్టర్స్ చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అలా జరగనివ్వకండి. ప్రతి హృదయం, దేవుడు మనకి 50 ఎకరాలు ఇచ్చాడు. 50 మంది ఒక్కొక్క ఎకరం అనుకుంటే ఈ సంవత్సరం ముగింపులో మనకి 20 లక్షల రూపాయలు రావాలి. మనకి 20 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్. ఎప్పుడైనా చూసారు ఎవరైనా 20 లక్షలు? ఓకే అమ్మా, కానీ ఇంతమంది నిజంగా కష్టపడితే 20 లక్షలు నథింగ్. 20 లక్షల కంటే అత్యధికమైన దేవుని ఆశీర్వాదాన్ని చూడొచ్చు. మనం అనుకుంటాం ఒక్కొక్క ఎకరమే కదా. అవును, ఇన్ని ఎకరాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇన్ని హృదయాలను ఇచ్చాడు. ఇన్ని హృదయాలు కరెక్ట్గా సేద్యపరచబడి మంచి విత్తనాలు వేయబడి మంచి పంట వస్తే సూర్యాపేటకి అందరికి భోజనం పెట్టచ్చు మనం. విన్నారా? అంటే మీరు కరెక్ట్గా ఫలించి అభివృద్ధి చెందితే ఈ ప్రాంతానికి మీరు అద్భుతమైన సేవ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఫలించండి. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం మీద ఫోకస్ చేయండి. వాక్యాలు నేర్చుకోండి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, సమయాన్ని వృధా చేయకండి, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తకండి. ఏది విలువైంది, ఏది నేను నేర్చుకోవడానికి అనుకూలమైన అక్కడికి వెళ్ళండి. అది ఏ చిన్న ప్లేస్లో ఉండని, అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అయినా పర్వాలేదు, భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, అది దూరం అయితే ఛార్జీలకు లేకపోతే నడుచుకుంటున్నా వెళ్ళండి, పర్వాలేదు, సమస్య లేదు. కానీ అది నీ జీవితానికి ప్రయోజనకరమై ఉండాలి. నీ హృదయం అనే పంటను అది ఫలింపజేసే విత్తనమై ఉంటే ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎలాగైనా చేసి ఈ సంవత్సరం నా పొలము అడవిలాగా మారొద్దు, ఈ పొలములో అడవి తుమ్మ మొలవద్దు, ఈ పొలములో అద్భుతమైన పంట పండాలి. ఆ పంటను బట్టి నేను సంతోషించాలి, నా దేవుడు కూడా ఆనందించాలి. అది ఈ సంవత్సరం మనం గురిగా పెట్టుకొని మన హృదయమును సేద్యపరచుకునే పనిలో మనం ఈ సంవత్సరం గడుపుదాం. నెక్స్ట్ ఇయర్ దాన్ని మనము ఫలాన్ని ఇంకొక ప్రాంతాలకు వాడుకుందాం. ఆ ఫలం నుండి ఇంకొక పొలాల్లో విత్తనాలు వేయడానికి వాడుకుందాం. ఓకేనా? సింపుల్ ఇంకొక మాటలో చెప్పాలంటే, ఏం వాక్యం అయితే మనం విన్నామో అది మన జీవితంలో కార్యం చేసి అనుభవాన్ని మనం సంపాదించుకున్న తర్వాత అప్పుడు బోధ చేస్తే ఆ బోధ శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు ఎంత లోతైన వాక్యం చెప్పండి, ప్రజల లోపల కార్యం చేయరు. ఆ వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు, చూసారా? అది మీ గుండెని దాకి మీ హృదయంలో గొప్ప మార్పును తీసుకొచ్చి దాన్ని ఒక 2 మాటలు చెప్పండి, నత్తి మాటలతోటైనా చెప్పండి, లేదా భాషలో నిపుణత లేకపోయినా పర్వాలేదు, మీరు అనుభవించి చెప్పిన మాటలు ఉంటాయి చూసారా, ఎదుటివాని హృదయం లోపలికి వెళ్ళిపోతాయి. అవి లాంగ్వేజ్తో సంబంధం లేదు, మీరు సరైన మంచి వాక్చాతుర్యంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అనుభవంతో ఒక మాట చెప్తే ఎదుటివాని హృదయంలో అద్భుతమైన పంట వచ్చేస్తుంది. అది కావాలి దేవునికి. ఓకే, జస్ట్ ఏదో విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అది అనుభవించి నీ నుండి వచ్చిన అవుట్కమ్, నీ నుండి వచ్చిన ఫలం అనేకులకు దేవునికరంగా ఉండాలి. అది దేవుడు ఎన్నుకున్న
ప్రాసెస్. మరి ఈ సంవత్సరం ఇక్కడున్న బిడ్డలందరి జీవితంలో అలా జరగాలని ఆశిస్తున్నాను. దానికి తగ్గట్టుగా గూడా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు ఏ ఏరియాలో ఉన్నారో, ఆ ఏరియాలో మిమ్మల్ని ఎలా మేము మీ హృదయాన్ని కల్టివేట్ చేసుకోవడం, మా వంతు మేము ఎలాంటి కృషి చేయగలం. మీరు పొలాన్ని దున్నుతున్నారు. దున్నుతున్నప్పుడు మా వంతు మేము ఏం సహాయం చేయగలమో, ఏ ప్రయత్నం చేయగలమో అది మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఎట్టి విధం చేత నన్ను 50 ఎకరాలు పండాలి, 20 లక్షలు సంపాదించాలి మనం.